వామపక్ష పార్టీలు మరియు వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి ఆటో బంద్ పూర్తిగా విఫలమవడం జరిగింది. ఏ ఒక్క ఆటో కార్మికుడు కూడా ఈ రోజున మరి బంద్కి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజున విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి రాజకీయ పార్టీలు మరి ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం సహజం. కానీ ఈ రోజున బంద్ పేరు చెప్పుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైతే చేశారో, దౌర్జన్యపూరితంగా దుర్మార్గంగా మరి ఆటోల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని రౌడీ మోకల్ని వెంటేసుకుని రోడ్ల మీదకి వచ్చి ఈ రోజున మరి వామపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మోకలతో ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మరి ఆటోల్లో ప్రయాణిస్తున్నటువంటి స్కూల్ పిల్లలను కానివ్వండి, వృద్ధులను కానివ్వండి, వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి రోగులను కానివ్వండి, సాధారణ ప్రజానీకాన్ని ఈ రోజున భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షాలుగా ఉంటూ ఈ రకంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, దౌర్జన్యం చేసి దుర్మార్గంగా మరి వారి బంద్ని సక్సెస్ చేసుకోవాలన్న ఒక ప్రయత్నం ఈ రోజున ఈ వామపక్ష పార్టీల కూటమి ఈ రోజున విజయవాడ నగరంలో చేసింది. దానిని టీఎన్టీయూసీ సమర్థవంతంగా ఈ రోజున తిప్పికొట్టడం జరిగింది. ఏ రోజు కూడా మేము నిరసన తెలియజేయొద్దని కానీ, సమావేశాలు ఏర్పాటు చేసుకోవద్దని కానీ, బహిరంగ సభలు పెట్టుకోవద్దని కానీ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్పదు. కానీ ప్రజల్ని భయాందోళనకు గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, ఇబ్బంది పాలు చేయటం అనేది కరెక్ట్ కాదని మనం ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజున అటువంటి ప్రయత్నం మరి వారు చేసినప్పుడు టీఎన్టీయూసీ పక్షాన ఆటో కార్మికులు అందరూ కూడా వచ్చి వారిని అడ్డుకోవటం జరిగింది. ఈ రోజు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ వామపక్ష పార్టీల్ని. 894 జీవోకు సంబంధించి మరి కొన్ని అంశాలు, ఇబ్బందికర అంశాలు రవాణా రంగానికి అదేవిధంగా ఆటో రంగానికి ఉన్నమాట వాస్తవం. మరి దానికి సంబంధించి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కేంద్రం దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్తే దానికి స్పందించి కేంద్రం కూడా ఇప్పటికే ఫిట్నెస్ సర్టిఫికెట్ సంబంధించి పెనాల్టీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెనాల్టీలు వేసేటటువంటి సిస్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి డిసెంబర్ 29, 2016